అనకాపల్లి జిల్లా కసింకోట గ్రామంలో దమ్ము నాగమ్మ అనుమానాస్పద మృతి కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. 85 ఏళ్ల నాగమ్మను ఆమె సమీప బంధువు సింహ సత్య చంపేసింది. అప్పుల బాధలో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన సింహ సత్య మృతురాలి వద్ద ఉన్న బంగారు చెవిదిద్దులను దొంగలించేందుకే హతమార్చినట్లు నిందితురాలు అంగీకరించింది. బంగారు చెవిదిద్దులను తాకట్టు పెట్టుకునేందుకు ఇవ్వాలని అడిగితే నిరాకరించిందని, దీంతో మంచంపై పడుకొని టీవీ చూస్తున్న నాగమ్మ మెడకు చున్నీ బిగించి హతమార్చినట్లు చెప్పింది. బంగారు చెవిదిద్దులను ఒక మహిళ వద్ద 50,000 రూపాయలకు తాకట్టు పెట్టానని వివరించింది. కేసుకు సంబంధించిన వివరాలను అనకాపల్లి డీఎస్పీ శ్రావణి, సిఐ స్వామి వివరించారు. 24 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని వివరాలు రాబట్టినట్లుగా తెలుస్తోంది. ఈరోజు కసింకోట పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 111/2026 లో ఇనీషియల్ గా అనుమానాస్పద మృతిగా ఒక కేసుని నమోదు చేయడం జరిగింది. సబ్సిక్వెంట్ గా మేము దాన్ని ఆన్ డీపర్ ఇన్వెస్టిగేషన్ మాకు తెలిసింది ఏంటి అంటే, ఆవిడ ఇయర్ రింగ్స్ అండ్ ఎత్తు గొలుసులు మిస్సింగ్ అని చెప్పేసి మేము చూడటం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని పిఎంఈ రిపోర్ట్ అండ్ అదర్ ఎవిడెన్సెస్ ద్వారా అది మర్డర్ గా ధృవీకరించుకుని, మర్డర్ ఫర్ గెయిన్ గా ధృవీకరించుకుని అది కేసుని సెక్షన్ ఆల్టర్ చేయడం జరిగింది. దీని ప్రకారం కసింకోట సిఐ గారు శ్రీ ఏ స్వామినాయుడు గారు ఈ సంఘటన స్థలానికి చేరుకుని అక్కడ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. దాంట్లో భాగంగానే ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉందో ఆమె వచ్చినట్టు తెలుస్తుంది. ఈ లేడీని చూడటానికి, డిసీజ్డ్ లేడీని చూడటానికి చూసి సబ్సిక్వెంట్ గా ఆమె ఇయర్ రింగ్స్ ఏమైతే ఉందో అవి ఈ కొదవ పెట్టుకోవడానికి అడిగినట్టు, దానికి ఆమె నిరాకరించడంతో ఆమెని ఒక చున్నీ తీసుకుని స్ట్రాంగులేట్ చేసి చంపినట్టు వివరాల ప్రకారం మాకు తెలిసింది. సో సబ్సిక్వెంట్ గా మేము టీమ్స్ ఫామ్ చేసి ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఆ అక్యూజ్ ని పట్టుకుని ఈ గోల్డ్ ఏదైతే ఉందో అది కొప్పాక దగ్గర ఒక లేడీకి కొదవకి ఇచ్చినట్టు తెలిసింది. సో ఆమెను కూడా తీసుకొచ్చి ఈ గోల్డ్ ఏదైతే ఉందో టోటల్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఇన్వెస్టిగేటింగ్ టీమ్ సిఐ స్వామినాయుడు గారు అండ్ ఎస్ఐ లక్ష్మణ్ హ్యావ్ డన్ వెరీ గుడ్ వర్క్. ఇనీషియల్ గా ఎటువంటి క్లూస్ లేదు, ఫ్యామిలీలో కూడా ఎటువంటి సస్పిషన్ లేదు. ఇది ఒక నార్మల్ డెత్ కిందే మనకి డిక్లేర్ చేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కానీ క్రైమ్ సీన్ విజిట్ చేసి ఈ డెత్ లో ఏదో ఒక సస్పిషన్ ఉంది అని చెప్పి సస్పెక్ట్ చేసి, తర్వాత బేస్డ్ ఆన్ పిఎంఈ కూడా దగ్గరుండి చేయించి అండ్ దాంట్లో సస్పిషన్ ఉందని అండ్ ఆ అక్యూజ్డ్ ఎవరని చాలా డీటెయిల్డ్ వర్క్ చేసి ఈ సిఐ అండ్ ఎస్ఐ హ్యాస్ డన్ గుడ్ వర్క్. ఈ టోటల్ వీళ్ళ క్రైమ్ టీమ్ తో కలిపి ఈ అక్యూజ్ ని తీసుకొచ్చి ఈ రోజు మన ముందు పెట్టి కేసు ఆల్టర్ చేయడం జరిగింది. రైతు డిస్కమ్ లైసెన్స్ దరఖాస్తు